గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహాదేవ గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, అద్దెంట్లో ఉండే వాళ్ళు కూడా వాస్తు చూసుకోవాలా? జనరల్గా ఇంటి పేరు ఎవరి మీద అవుతుందో లేకపోతే ఎవరికి కలిసి వస్తుందో వాళ్ళ పేరు మీదే ఇల్లు తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఆడపడుచుల పేరు మీద, ఆ ఇంటి ఆడపిల్ల పేరు మీద తీసుకోమంటారు. భార్య కానీ పిల్ల కానీ అట్లా. నాకెందుకో అనిపిస్తుంది సొంత ఇంట్లో ఉండే వాళ్ళే చూసుకోవాలి కానీ అద్దెంట్లో ఉండే వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలా? సరే, ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి మినిమం అన్ని ప్లేస్లో ఉన్నాయా లేదా, మరీ అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు అయితే ప్రిఫర్ చేయం కదా. ఇప్పుడు ఆగ్నేయంలో తీసుకెళ్ళి బాత్రూమ్ పెడితే అయితే ప్రిఫర్ చేయం అనుకోండి. బట్ అది ఎంతవరకు వర్తిస్తుంది చూసుకోవాల్సిందేనా? మేము కూడా ఇప్పుడు కొత్త ఆఫీస్కి వచ్చే ముందు మళ్ళీ గురుగారిని పిలిపించి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకున్నాం. తప్పకుండా. అవును కదా, బై డిఫాల్ట్ అది మన హిందువులకైతే మైండ్లో ఉంటుంది. బట్ పిన్ ఖచ్చితంగా ఉండాలి, వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన హైదరాబాద్లో కానీ కొన్ని చోట్లలో చూసుకుంటే నీలోఫర్ కెఫే లైక్ అది ఎగ్జాక్ట్లీ 90 to 100% కంపాస్ పెట్టినట్టయితే అవి మన అదేమిటి వారు కూర్చునే ప్లేసెస్ కానీ అది ఎగ్జాక్ట్లీ వాస్తు గన్ షాట్. అందుకే ఆ పేరు అద్భుతంగా వెళ్ళడం కానీ కిటకిటలాడుతూ ఉంటుంది కదా గురుగారు. సో ఉండదు అనేటువంటిది ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనా మన శక్తి, మన ఆలోచన ఫస్ట్. అద్దె ఇంట్లో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అవసరమే. లైక్ ఇంటి ఫేస్, లైక్ ఇప్పుడు ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా, దాన్ని బట్టి ఎట్లాగూ ఆగ్నేయంలో కిచెనే ఉంటుంది, ఈశాన్యంలో మనకు ఖచ్చితంగా కూడా ఆ యొక్క సంప్ ఉండడము, లైక్ వాటర్ ఉండడము, బోర్ ఉండడము, నైరుతి మూల బీరువా పెట్టుకోవడం జరుగుతుంది. నేను అనేటువంటిది ఏమిటి అంటే ఖచ్చితంగా మనం వెళ్ళేటువంటిది ఎంతో కొంత చూసుకోవాలి. చూసుకోవాలి అనడానికి ఇప్పుడు మీరు చెప్పినవి కొన్ని పాయింట్స్. గతంలో ఆ ఇంట్లో ఉండేటువంటి వారు ఎవరో ఏం చేశారు, ఆ ఇంట్లో గతంలో ఒక ఫ్యామిలీ ఉంది అనుకుందాం, భార్య, భర్త, పిల్లలు. ఆ తల్లి పిల్లలను కొట్టడము లేదా ఆ తల్లి కొంత క్రూర స్వభావం కలిగినటువంటిదో చెప్తున్నా, నేను అనను అట్లా ఎవరిని, అమ్మవారితో సమానం, ఉదాహరణ చెప్తున్నా. లేదా తండ్రే ఎక్కువగా నాన్ వెజ్ తినడము, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి భార్యను కొట్టడము, ఇలాంటివి చేసి ఇంటి ఓనర్లు వెళ్ళిపోండి మీరు అని చెప్పి అనడము, ఇలాంటివి చేస్తే నెగిటివ్ అనేటువంటిది అందులోనే ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అది ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఖచ్చితంగా ఉంటుంది. సో దానికోసము మనం ఇంటికి వెళ్ళేటువంటి సందర్భం ముందు ఇల్లు శుభ్రంగా చేసుకొని కొంత గంగా నీటిని చల్లుకోవడము, పుణ్యాహవాచనం చేసుకోవడము, శుద్ధి పుణ్యాహవాచనం మనకు కొంత శుద్ధి చేసుకొని మనము వెళ్ళడము. ఇది లేదు అనుకునే తరుణంలో ఇల్లు అయితే శుభ్రపరుచుకుంటారు ఎట్లాగో. దాని తర్వాత ప్రతిరోజు ఈ పాయింట్స్ అయితే తెలుసుకోండి. ప్రతిరోజు కూడా ఒక 3-4 పాయింట్ చెప్తే బాగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఇంటి ముందు శుభ్రపరచుకోవాలి, శుభ్రపరచుకొని ఒక ముగ్గు వేసుకోవాలి. దాని తర్వాత ఇంట్లో మనకు ఈశాన్య మూల ఒక కలశాన్ని పెట్టుకోవాలి లేదా పూజా మందిరాన్ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా సౌత్లోనే ఈశాన్యంలోనే పూజా మందిరం అనేటువంటిది నిర్మించుకొని 5 నుంచి 15 నిమిషాలు తప్పకుండా ప్రార్థన, అంటే భగవంతునికి సంబంధించినటువంటి నామాలు కానీ, శ్రీరామ రక్ష స్తోత్రం కానీ, ఓం నమ శివాయ మంత్రం కానివ్వండి, కొంత జపం అనేటువంటిది చేసుకోవాలి. ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలు, తుప్పు పట్టినటువంటి ఇనుము వస్తువులు, పగిలిపోయినటువంటి అద్దాలు కానీ, పగిలిపోయినటువంటి వస్తువులను కానీ ఉంచిన ఎడల నెగిటివ్ ఇంపాక్ట్ మనకు చుట్టుకునే ప్రమాదాలు ఉన్నవి. ప్రతి శనివారము ఖచ్చితంగా ఇంట్లో ప్రతి శనివారము ఇప్ప నూనెతోనే దీపారాధన పెట్టుకోవాలి, ఇప్ప నూనెతో దీపారాధన చేయాలి. ప్రతి అమావాస్యకు కూడా మనకు ఇంట్లో ఈశాన్యం, మనకు ఇంట్లో సింహద్వారం బయట ఒక చెమ్ములో నీటిని పెట్టాలి. చెమ్ములో నీటిని పెట్టి కుదిరితే దాని పక్కన ఒక దీపారాధన చేయాలి. ఇంతే. రాళ్ళ ఉప్పుతో ఇల్లును శుభ్రపరచుకోవడము, ఒక గాజు బౌల్లో రాళ్ళ ఉప్పును వేసి ఇవాళ ఒక ఈశాన్య మూల, రేపు నైరుతి మూల, తర్వాత మనకు ఇట్లా ఒక్కొక్క మూలలకు ఆ యొక్క రాళ్ళ ఉప్పును తిప్పుతూ
వారం వారం మారుస్తూ ఉండాలి. ఉమ్, ఈ విధంగా చేసుకోవడము, ఇంట్లో చక్కగా ధూపాన్ని వేసుకోవడాలు, ప్రశాంతంగా ఉండడాలు, ఏది చేసినా ఎన్ని చేసినా మన మనసు అనేటువంటిది ప్రశాంతంగా ఉండకుంటే ఇవన్నీ చేసేది వేస్ట్. అదే మన మనస్సును మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకొని చేస్తామో ఆ రిజల్ట్ అట్లా ఉంటుంది. ఉమ్, కనుక ఫోన్ మాట్లాడుతూ భగవంతుని ప్రార్థన చేసిన, ఫోన్ మాట్లాడుతూ రాళ్ళ ఉప్పు ఏం చేసేటువంటి ఎవరికి చెప్పకూడదు, సీక్రెట్గా చేసుకోవాలి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితము మనకు కనబడుతుంది. అయితే ఒకవేళ అంటే అనుకోకుండా రోటి చూలా ఉండే ఇంట్లో వెళ్ళాం, ఉమ్, కానీ మనకు లక్ ఏమిటి అంటే ఈశాన్యానికి రోటి చూల పడడము అద్భుతం. ఈశాన్యానికి రోటి చూల పడే ఇల్లు ఇక అది లక్కీ, ఇక కుబేర స్థానం. ఉమ్, ఈశాన్యం మూల కనుక ఇటు నుండి కానీ లైక్ ఎటు నుండో మనకు కనుక రోటి చూల ఉంది అంటే ఇక అది ఆ ఇంట్లో కుబేరుడు ఉన్నాడని అర్థం, డబ్బులు విపరీతంగా పుడతాయి. ఉమ్, సో ఈ విధంగా ఉంటుంది. ఇక మిగిలినటువంటివి అంటే వారి వారి పరిస్థితులను బట్టి చూసుకోవాలి. కొంతమంది గణపతి విగ్రహం అది పెట్టుకుంటారు కదా గురుగారు, అట్లా ఉంటే అది నేను అనేది ఏమిటి, ఇంటికి పూర్తిగా పడితే ఉమ్, అపోజిట్ మన ఇంటి మెయిన్ డోర్ మీద పడితే, నేను అనేది ఈ ఎండింగ్ ఈశాన్య మూల ఈ మధ్యలో పడితే గణపతి బొమ్మ, ఉమ్, విన్నరా ఉమ్. అట్లా. ఎస్. సో అద్దెంట్లో ఉంటున్నాం కదా, మనకేం వాస్తు వర్తించదే అనుకోవడానికి లేదు. వాస్తు వర్తించడంతో పాటుగా మనం ఇప్పుడు తీసుకుంటున్న ఇంటికి అంతకుముందు ఎవరున్నారు ఇందులో, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆ ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి అన్ని క్లీన్ చేసుకొని పూజాది కార్యక్రమాలు రెగ్యులర్గా పాటిస్తే కనుక అట్లాంటి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే కూడా పోతుంది అంటున్నారు. అంతే కదా గురుగారు? అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.